జలజాంతస్థిత కన్నికంగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ లతంబులు చిక్కంబులు పువ్వులు ఆకులు కంచంబులుగా భుజించి రతటన్ గోపార్భకులు భూవరా. వాళ్ళు తామర పువ్వు దుద్దు చుట్టూ రేకులు ఎలా ఉంటాయో అలా కృష్ణుడిని మధ్యలో పెట్టుకుని చుట్టూ గోపాల బాలురందరూ కూర్చున్నారు. వాళ్ళు తెచ్చింది చద్దన్నం. చద్దన్నం అంటే నిన్న రాత్రి వండి ఇవాళకి నిలవబెట్టి ఇస్తారు. అది ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు. నిలవదోషం ఉన్నది ఇది ఆయన ముట్టుకోడు. అందుకే పండు పెట్టినా కాయెట్టినా బెల్లం ముక్క ఎడతారు. నిలవదోషం లేని ఏకైక పదార్థం సృష్టిలో బెల్లం ముక్క ఒకటి. అందుకే బెల్లం ముక్క పెట్టకుండా నైవేద్యం పెట్టకూడదు. మీరు ఏం పెట్టండి దాని మీద బెల్లం గడ్డ పెట్టి పెట్టాలి. అందుకే ఈశ్వర నివేదన చేసే పదార్థాల్లో పంచదార వేయరు, బెల్లంతో వండుతారు. అది కారణం. కాబట్టి ఆయన అంతటి మహానుభావుడికి వీళ్ళు స్నానం కూడా చేయకుండా తెచ్చుకున్న చద్దెన్నాలు అవి కూడా ఇలా ఆకేసుకున్నాడు, ఒకటి రాయి వేసుకున్నాడు, ఒకటి చిక్కం పెట్టుకున్నాడు. వాళ్ళందరూ పెట్టుకుని ఆ పదార్థం తీసి ఇలా విస్తట్లో పెట్టుకుంటుంటే అందులో ఓ బూరుందనుకోండి, పక్కవాడు వాడు ఎలా పెట్టుకుంటూ ఇటువైపుకి తిరిగేటప్పటికి పాత్ర వైపుకి వీడి బూరు తీసుకుని నోట్లో పెట్టేసుకుని నోరు మూసేసుకున్నాడు. అవన్నీ ఉచ్ఛిష్టాలు, ఎంగిళ్ళు. ఆయన వీళ్ళందరి మధ్యలో నించున్నాడు. ఎలా నించున్నాడు? నించోవడం కూడా వచ్చి ఆయన నించున్నప్పుడు ఆ కడుపు చుట్టూ కూడా ఆ లాలిత వంశనాళంబు జనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి మధ్యలో నిలబడినటువంటి కృష్ణ పరమాత్మ తన మీద వేసుకునేటటువంటి ఉత్తరీయాన్ని తీసి నడుము గట్టిగా కట్టుకుని ఎప్పుడు వేణువు వాయిస్తుంటాడు. ఆ వేణువుని తీసి ఒక పక్క ఆ ఉత్తరీయంలో దోపి ఇప్పుడు విమల శృంగంబును వెత్రదండంబును జారిరానీకడా చంకనిరికి ఆయన కొమ్మబూర పట్టుకుని ఊతుంటాడు. అది ఊస్తే ఆవులు ఎక్కడెక్కడున్నవి తిరిగి వస్తుంటాయి. వాటికి ఆయనకి అదో అలవాటు. ఆ కొమ్మబూర ఆవుల్ని తోలే కర్ర ఈ రెండింటినీ ఎడం సంఖలో పెట్టుకున్నాడు కాబట్టి చెయ్యిలా ఎత్తాడు అనుకోండి కింద పడిపోతాయి. అది నీ చెయ్యిలాగే పెట్టుకోవాలి. పెట్టుకుని ఏం చేశాడు? కమనీయ మృదులాన్న కబళవేత్ర విషాణ ఆ చేతిలో ఆ ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి పెరుగు ముద్దొకటి పెట్టుకున్నాడు. ఎక్కడ? ఎడం చేతిలో పెట్టుకుని చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వేళ్ల సందులను తానెనయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగొంద శైశవంబు వెరచి చల్ది కుడిచి ఆ ఎడంచేత్తో పెరుగు ముద్ద పెట్టుకుని కుడి చేతి వేళ్ల మధ్యలో మాగాయ ముక్కలు ఆవకాయ ముక్కలు పెట్టుకున్నాడు. ఎందుకని ఇలా పెట్టుకున్నాడు? ఎడంచె ఇలా పెట్టుకున్నాడు. చెయ్యి ఎత్తకూడదు, పడిపోతాయి. పెట్టుకుని ఇప్పుడు ఇలాగే పెట్టుకుని ఓ ముద్ద తీసి ఇలా నోట్లో పెట్టుకుని అని మాగాయ ముక్క నంచుకుంటాడు. ఎలా? నించుని. ఏవివన్నీ? చద్దన్నము, ఊరగాయ ముక్కలు. యాగభోక్త కృష్ణుడమరులు వెరగొంద. ఎవరైనా యజ్ఞం చేసినప్పుడు స్వాహ అంటూ హవిస్సిస్తే తినేటటువంటి నారాయణమూర్తి ఇంతమంది మధ్యలో ఏమీ తెలియని గోపాల బాలుళ్ళ వచ్చి నిలబడి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు నెరపి మాట్లాడుతూ అన్నం తినకూడదు. మాట్లాడుతూ తింటూ యాగభోక్త వాడు వీడు తింటూ కృష్ణ మా ఇంట్లో నువ్వు పిండావకాయ ఎంత బాగుందో ముక్క తిననిస్తే ఆ ముక్క తీసుకుని తింటూ కబుర్లాడుతూ వెనక్కి తిరిగి వీడితో మాట్లాడుతూ వాడితో మాట్లాడుతూ ఎడం చేతిలో ముద్ద కుడి చేతితో తింటూ ఊరగాయలు చప్పరిస్తున్నాడు. ఇది చూశారు పైనున్న దేవతలు, అప్సరసలు. ఊరే ఏం ఆశ్చర్యం రా! యాగభోక్త కంటికి కనపడడు. అగ్నిహోత్రంలో నమో నారాయణాయ స్వాహ అంటే అగ్ని హవ్యవాహనుడు పట్టుకెడితే తింటాడు. అటువంటి వాడు సద్యన్నం గోపాల బాలుర మధ్యలో నిలబడి తింటున్నాడు. ఏం అదృష్టం రా! రాశీభూతమైన పరబ్రహ్మం ఆడుకుంటోంది గోపాల బాలులతో. ఇది దివ్యమైన సందర్భం, చూసి తీరాలని చెప్పి వాళ్ళందరూ ఆకాశంలో నిలబడి తప్పెట్లు తాళాలు మోగిస్తూ నృత్యం చేస్తున్నారు.